హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయి ఇప్పటికే 10 రోజుల పైన గడుస్తుంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర మంత్రుల పదవి పంపకాలు అయిపోయినాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఎవరన్నది కూడా తేలిపోయింది అయితే ఇక్కడ ఒక అనూహ్యమైన విషయం ఏంటంటే ఓటమి రోజే అంటే కౌంటింగ్ రోజే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ను రేజ్ చేశారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేసినాం అవ్వాతాతల ప్రేమానురాగాలు ఎట్టిపోయినాయి ఆ మహిళల అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు ఎట్టిపోయినాయని చెప్పి ఆయన దీనా స్వరంతో ఒక మాట మాట్లాడిండ్రు తెరవనికైతే ఏదో కుట్ర జరిగింది కానీ చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు తర్వాత చాలామందిని ఆలోచింపజేసినాయి అయితే కాలం గడిచే కొద్దీ ఈ వారం రోజుల్లోనే ఈవీఎంల ట్యాంపరింగ్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈవీఎం రిగ్గింగ్కి సంబంధించి కొన్ని వందలాది పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరుగుతుంది అయితే తాజాగా ది వైర్ అనే ఒక అంతర్జాతీయ పత్రిక సంచలనాలకు కేంద్ర బిందువు అయిన వైర్ పత్రిక రాసిన కథనం ఏంటంటే దేశంలో మొత్తం 140 స్థానంలో ఈవీఎంల గోల్మాల్ జరిగింది ఇది నేషనల్ ఇష్యూగా మారుతుందన్నమాట రాబోయే 2-3 నెలల్లో పెద్ద ఎత్తున అంటే ఆయా రాష్ట్రాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దీని మీద తీవ్రమైన లొల్లి కూడా జరిగే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది ఒకసారి ఆ వైర్ కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది ది వైర్ అనే మ్యాగజైన్లో వచ్చిన స్టోరీ ఇన్ 140+ లోక్సభ సీట్స్ మోర్ ఈవీఎం ఓట్స్ వర్ కౌంటెడ్ దాన్ ఈవీఎం ఓట్స్ పోల్డ్ వాట్స్ గోయింగ్ ఆన్ అంటే మొత్తం 140 లోక్సభ స్థానాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే అధికంగా నమోదైనవి అవి అధికంగా కౌంట్ చేశారన్నది ఈ కథనం సారాంశం అనమాట ఇందులో ముఖ్య విషయం ఏంటంటే సో దీన్ని బయటపెట్టింది ఎవరు అంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ ద్వారా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారనమాట ఇన్ 140 లోక్సభ సీట్స్ మోర్ ఈవీఎం ఓట్స్ వర్ కౌంటెడ్ దాన్ ఈవీఎం ఓట్స్ పోల్డ్ వాట్స్ గోయింగ్ ఆన్ ది ఆరోగెంట్ ఈసీఐ వివిఈపి సర్టెన్లీ ఓస్ ద కంట్రీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు దీని మీద ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారనమాట నిన్న ఆయన అంటే ఈ కథనానికి ముందు ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది వాటికి సంబంధించిన నిజానిజాలేంటో బయట పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన నిన్న ఈ ట్వీట్ కూడా చేశారనమాట సో ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చదివితే వివరణ ఇవ్వాల్సిందే ఓట్ల లెక్కింపులో గోల్మాల్కు సంబంధించి ది వైర్ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు అసలేం జరుగుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ది వైర్ కథనాన్ని ట్యాగ్ చేశారు అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఇందులో ఉన్న ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఏకంగా 140 పైచిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొనడం విశేషం ఇలా 2 నుంచి 3811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించారు పలు లోక్సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది ఒక లోక్సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదని ది వైర్ తెలిపిందనమాట ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది ఆ సంఖ్యలో ఇక మార్పు చేర్పులకు అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది ఇలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండడంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెరలేచింది దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు కొన్ని చోట్ల అలా జరుగుతుంటుంది ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్ వివిపి ప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు కొన్నిసార్లు ఫామ్ 17లో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు దాంతో అవి కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు ఈ 2 సందర్భాలను సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు అలాంటి మొత్తం ఓట్ల సంఖ్యను విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు అలాంటప్పుడు
పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువగా ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే 2 ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు. విజేతకు 1615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852, 1884 ఓట్లు మెజారిటీ వచ్చిన ఇంకో చోట 950 ఓట్లను అదనంగా లెక్కించారు. సో ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం మూట కట్టుకున్న అపప్రద. ఇక దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఓట్లను ఆయా అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలను కనుక గమనిస్తే ఇంచుమించు 25,000కు పైగా మెజారిటీ సాధించిన కూటమి అభ్యర్థులు 80 స్థానాల్లో ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, కొన్ని స్థానాల్లో ఈవీఎం రిగ్గింగ్ జరిగింది. చాలా చోట్ల వైసీపీకి మెజారిటీ వచ్చిన గ్రామాల్లో ఆయా పోలింగ్ బూత్లలో పెట్టిన ఈవీఎంల ఓట్లను లెక్కించకుండానే రిజల్ట్ అనౌన్స్ చేశారన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఇది నేషనల్ ఇష్యూగా మారబోతున్నట్టు తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమికి సంబంధించిన పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని దేశ సమస్యగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయబోతున్నారన్నది తాజాగా వెలువడుతున్న కథనం. సో దీనికి ది వైర్ అనే సంచలన కథనం కూడా వెలుగులోకి వచ్చింది. లక్షద్వీప్, పారాదీప్ లాంటి అంటే కొన్ని చిన్న పార్లమెంట్ స్థానాలను పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఈవీఎంల మ్యానిపులేషన్కు, రిగ్గింగ్కు పెద్ద ఎత్తున తెరదీశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. సో దీని మీద మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కూటమి ఎట్లా స్పందిస్తుంది, ఆ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, దీని మీద న్యాయ పోరాటం చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ అభ్యర్థులు చాలామంది ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి బహిరంగంగానే ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి దీని మీద ఎట్లాంటి అడుగులు వేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఒక కీలకమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 7 ఫేజెస్లో ఎన్నికలు జరిగినాయి. మొదటి 3 ఫేజుల్లో అంటే తమిళనాడు అండ్ కేరళ లాంటి కీలక రాష్ట్రాల్లో సింగిల్ ఫేజ్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో తొలి 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లోనే తమిళనాడుకి ఎన్నికలు పూర్తయినాయి, రెండో ఫేజ్లో కేరళకు ఎన్నికలు పూర్తయినాయి. అంటే మొత్తం 3 ఫేజ్లలోనే 289 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ పూర్తయిన స్థానాల్లో 150కి పైగా స్థానాల్లో బీజేపీ వెనుకబడిందని అప్పట్లో పత్రికలు, పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. అంటే కేవలం 130 స్థానాల్లోనే బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని గుర్తించిన ఆ పార్టీ నేతలు 400 టార్గెట్గా పెట్టుకొని ప్రచారం చేసిండ్రు కదా. 400 అబీబార్ అంటూ చేసిన ప్రచారంలో, నినాదంలో తేలిపోతున్నామని గుర్తించిన బీజేపీ పెద్దలు ఇంకా ఏదో ఒకటి చేసి అధికారంలోకి రావాలని ఈ కుట్రకు తెరదీశారన్నది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. దానికి సహకరించింది, పూర్తిగా వత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు. ఆయన ఫారిన్ వెళ్ళిన క్రమంలో ఏ దేశంలో ఎవరిని కలిశారన్నది చాలా సీక్రెట్గా ఉంచారు. ఆయననే ఈ ఈవీఎం మ్యానిపులేషన్కి తెరదీశారన్న చర్చ కూడా జరుగుతోంది. దానికి మోడీ కూడా పూర్తిగా సహకరించారన్న కథనాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వైర్ కథనం ఏదైతే ఉందో, ఈ 140+ లోక్సభ స్థానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ జరిగిన వ్యవహారం చూస్తే పూర్తిగా ఇది ఈవీఎంల మ్యానిపులేషన్, రిగ్గింగు, హ్యాకింగు లాంటి అనుమానాలన్నీ కూడా బలపడతా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మరి వైసీపీతో సహా ఇండియా కూటమి, మిగతా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ తీర్పు అయితే ప్రజలు ఇచ్చింది కాదు అన్నదానికి ఇవన్నీ సాక్ష్యంగా నిలబడుతున్నాయి, రోజు రోజుకు బలోపేతం అవుతున్నాయి. సో మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టు సుమోటోగానే దీన్ని స్వీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.